హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా తన ప్లేయింగ్ 11లో పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆల్రౌండర్లో ఒకరైన రవీంద్ర జడేజాను తొలగించింది. సెంచూరియన్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రపంచ అగ్రశ్రేణి ఆల్రౌండర్లో ఒకరైన రవీంద్ర జడేజాను తొలి టెస్టు ఆడే 11 నుంచి టీమిండియా మినహాయించింది. జడేజా స్థానంలో అశ్విన్ ప్లేయింగ్ 11లో అవకాశం దక్కించుకున్నాడు. రవీంద్ర జడేజాకు వెన్నునొప్పి వచ్చిందని, అందుకే బయట కూర్చోవలసి వచ్చిందని రోహిత్ శర్మ ప్రకటించాడు. విదేశీ పిచ్లలో టీమిండియా తరచుగా ఒకే స్పిన్నర్తో ఫీల్డింగ్ చేస్తుందని, అశ్విన్ కంటే జడేజాకు ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి అశ్విన్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాలో అశ్విన్ పేలవ రికార్డు. దక్షిణాఫ్రికాలో అశ్విన్ రికార్డు అంతగా బాగోలేదు. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు 6 టెస్టులు ఆడిన అతను 6 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే ప్రస్తుతం అశ్విన్ ఫామ్ చాలా బాగుంది. అతను ప్రపంచంలోనే నంబర్ 1 బౌలర్ కూడా. ఇది కాకుండా అతను టెస్టుల్లో 5 సెంచరీలు సాధించాడు. అతను లోయర్ ఆర్డర్లో బ్యాట్తో కూడా ముఖ్యమైన సహకారాన్ని అందించగలడు. టీమిండియా తన ప్లేయింగ్ 11లో 4 ఫాస్ట్ బౌలర్లను ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణకు రోహిత్ అరంగేట్రం అవకాశం ఇచ్చాడు. ముఖేష్ కుమార్ కంటే ప్రసిద్ధ కృష్ణకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం అతని ఎత్తు. సెంచూరియన్ పిచ్పై ఎక్కువ బౌన్స్ ఉంటుంది. ప్రసిద్ధ కృష్ణ ఇక్కడ మెరుగైన బౌలర్ కావచ్చు. ఈ కారణంగానే రోహిత్ అతనికి అవకాశం ఇచ్చాడు. కృష్ణ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 12 మ్యాచ్ల్లో 54 వికెట్లు తీశాడు. ఇది అతని సామర్థ్యానికి నిదర్శనం. భారత్ ప్లేయింగ్ 11 జట్టు: రోహిత్ శర్మ, జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దుల్ ఠాకూర్, బూమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 జట్టు: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్కమ్, టోనీ డి జార్జ్, టెంబా బావుమా, కీగన్ పీటర్సన్, డేవిడ్ బెండింగ్హమ్, కైల్ వెర్రే, మార్కో జాన్సన్, గెరాల్డ్ కోయెట్టి, కగిసో రబడా, నాండ్రే బెర్గర్.